మీరు క్రాక్లో చేసిన ఫైట్స్ ఉన్నాయి కదా, వాటి అంత రాగా అంత డేంజరస్ అంటే కెమెరా యాంగిల్స్ కానీ క్యారెక్టరైజేషన్ అది రావడానికి కారణం కూడా ఏంటంటే మాది చీరాల పక్కనే స్టోటుపురం, మాకు దొంగలు మేము చిన్నప్పుడు కానీ స్టోటుపురం, టైగర్ నాగేశ్వరరావు వీళ్ళు అనేది మాకు చిన్న నుంచి ఫీల్ ఉంది. వాళ్ళు యాక్టివిటీ ఎలా ఉంటుందని బాగా మాకు ఐడెంటిటీ ఉంది. అది ఆ చరిత్ర మాకు తెలుసు. వాళ్ళు ఇసుకలు ఎలా పరిగెడతారు, వాళ్ళు ఇసుకలో నుంచి దాక్కుని ఎలా లెగుస్తారు, వాళ్ళు అటాక్ ఎలా ఉంటుంది అనేది సైకాలజీ ఇన్ని ఉండం. దాన్ని అంత కరెక్ట్గా దాన్ని కనెక్ట్ అయింది మల్లేని గోపి గారు, దాన్ని కనెక్ట్ చేయటం, రవితేజ గారు ఆ యాక్షన్స్ అన్ని గాడి తాగటం అవన్నీ దగ్గరికి అయింది అనమాట. అందుకని బాగా కనెక్ట్ అయిన సినిమా. యాక్చువల్గా అంత అంత మంచి ఫైట్స్ టైగర్ నాగేశ్వరరావు కూడా లేవు ఆయన. ఇంకోటి ఏంటంటే అంటే టైగర్ నాగేశ్వరరావు అంటే కొంత కథ జస్ట్ కనెక్ట్ అవ్వలేకపోయింది, డిస్టర్బెన్స్ అయ్యింది. కథ అవుట్పుట్ బయటకు వెళ్ళింది అన్నమాట. మేము చేసినా కానీ ఏం చేసినా కానీ కనెక్ట్ లేగలేకపోయింది. కథ క్యారెక్టర్స్ మిస్ అయిపోయింది. ఎందుకనంటే క్రాక్ వచ్చేసింది, మళ్ళీ రిపీట్ చూడలేకపోయారు ఆడియన్స్. అర్థమైందా? మళ్ళీ జోక్ వేసాను సార్, హాహా నవ్వావు, మళ్ళీ రెండో మళ్ళీ జోక్ అయితే ఆ నవ్వు రాదు నీకు రియల్గానే.